మీరెవరు నమ్మరా? నాలో తప్పు గాని తప్పుడు ఆలోచన గాని లేదని, నేనే పాపం చేయలేదని ప్రమాణం చేయమంటారా? మామయ్య, నువ్వు నిజం చెప్పడానికి వెనుకాడినా ఆ దేవుడి కళ్ళ ముందు అరిచేతిలో హారతి వెలిగించి నేను ప్రమాణం చేస్తాను. రండి. విభ్రాంతి గొలుపు ఈ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి, ఆ పరాశక్తి, వనదేవతా శక్తి, ఘన త్యాగ శక్తి. సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్ష. హారతి ఆరినా అరిచేయి కాలినా నా ప్రాణాలు తీసుకుంటాను. అబ్బో, తక్కువ టమారం విద్యలు వచ్చినోళ్ళు ఎన్ని ప్రమాణాలైనా చేస్తారు. దీపాలు ఆర్పేవాళ్ళు కర్పూరాలు వెలిగిస్తారంట. కర్పూరాలు. రేయ్, నువ్వు పదరా. మామయ్య, ఏయ్, అలా పిలవకు, పదరా. నానా నానా, దేవుడు సేవకుణ్ణి నేను నమ్ముతాను తల్లి. అంతా నీ జన్మ నక్షత్ర ప్రభావం, గ్రహదోషం. ఈ నింద మురికితో సమానం. అది పవిత్ర గంగకు అంటదమ్మా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దైవం నీకు తోడుంటాడు. నీ గురించి మాకు తెలీదా అమ్మా? వెళ్ళమ్మా. నేనన్నా, నా మాటన్నా నీకంత లెక్క లేకుండా పోయిందా? అసలు మాట్లాడొద్దురా అంటే ఏంట్రా నువ్వు చేస్తున్న పనులు? అమ్మతో ఇంటికెళ్ళి మెయిల్స్ పంపాలని చెప్పి అందరూ బయటకొచ్చాక నువ్వు తులసి గుళ్ళో ఉండడం ఏంట్రా? అసలేంట్రా నీ ఉద్దేశం? మేమంటే నిర్లక్ష్యమా, వినేదేంటని అహంకారమా, పొగరా? పెద్దవాణ్ణైపోయానన్న పొగరేమైనా తలకెక్కిందా? అసలు దాని మీద అంత పిచ్చెందుకురా? గుడి బడి అని కూడా లేదా? ఏమైందిరా నీకు? అమ్మనే మోసం చేసేంత వరకు వచ్చావంటే ఎంత లోతుగా మునిగిపోయావో నాకు అర్థమవుతోందిరా. మీకు మీరుగా ఏదేదో అనేసుకుని నన్నేమనొద్దు నాన్న. అమ్మ నీకు చెప్పేది కూడా అదే. అది గుళ్ళో ఉందన్న విషయం నాకు తెలియదు. నన్నది చూసిందన్నది కూడా నాకు తెలీదు. అబద్ధం. మీ ముందు అబద్ధం చెప్పే ధైర్యం నేను చేయను నాన్న. మేం కావాలనైతే ఉండలేదు. కావాలని ఉండండి ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటారా? తలుపులు తెరవగానే మీరు నోళ్లు తెరిచారా? రే, మేం కనబడగానే కొయ్యబారిపైన మీ చేష్టలు చెప్పారా? దొరికిపోయావన్న భయం మీ మొహాల్లో స్పష్టంగా కనిపించాయి. మేమేం దొంగతనం చేయలేదు. దొరికిపోయామని మేం ఫీల్ అవడానికి, నువ్వు చదవడానికి. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకాదిత్య. అరే కిడ్నీ నాన్న, మీ ముందు నా తెలివేంటి? పైగా మీ డిపార్ట్మెంట్ ఏంటో నాకు తెలీదా? అయినా ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇంత ఇంటరోగేషన్, ఈ చర్చ, ఈ వాదన, ఇవన్నీ అనవసరం అనిపిస్తోంది. చెప్పింది తలకెక్కించుకోవడం ఇష్టం లేకపోతే తప్పించుకునే వాళ్ళకి అనవసరమనే అనిపిస్తుంది. కానీ మాకు అవసరం. అవసరం కాదురా, అసలు ఎందుకిలా జరుగుతుందన్న భయము, బాధ. రే, అనవసరము అని ఎంత తేలిగ్గా అనేసవరా? తప్పేం చేయనప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది? అనిపించదురా. ఎందుకు అనిపిస్తుంది? దొంగతనం తప్పనుకోడు. ఒక్క దొంగే కాదు, తప్పు చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు దేన్ని తప్పనుకోరు. అలాగే నువ్వు మా మాట వినడం బాధ్యత అని ఫీల్ అవ్వడం లేదు. తేలిగ్గా, చాలా రెక్లెస్ గా తీసుకుంటే తప్పు అని ఎందుకు అనిపిస్తుంది?
మీరు తప్పు చేశారని మేమలా ఊహిస్తే మాది తప్పవుతుంది. అది మాకు మా పెంపకానికి అవమానం. ఎందుకు తలకెక్కించుకోవడం లేదని అడుగుతున్నా. చూడాదిత్య, ఇంజనీరింగ్ చదివా, నీది చిన్నతనం అనుకోలేం, అలాగని కూడా సరిపెట్టుకోలేం. మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయను. ఆ అవసరం రానివ్వకుండా ఉంటే మంచిది. లేకపోతే అది మన రిలేషన్ బ్రేక్ చేయొచ్చు. అంత మెత్తగా శృతిమెత్తగా చెప్తే వినే రకమే అయితే ఇలా ఎందుకు చేస్తాడు? ఏం చేశాను? ఏం చేశాను? అసలు నేనేం చేశాను? కారణం అడిగితే చెప్పరు కానీ ఏదో చేశాను చేశాను అని ఏదో చేశానని ఇద్దరు క్లాసులు తీసుకుంటున్నారే. ఒక్కటి గుర్తుంచుకోండి, ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్. సంస్కారం లోపించలేదు, పద్ధతి తప్పి నడిచేవాణ్ణి కాదు. నానా, రిలేషన్స్ దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారే గాని కారణం మాత్రం చెప్పట్లేదు. కారణం చెప్పనప్పుడు ఇప్పుడు ఉందనుకునే రిలేషన్కి అర్థమే ఉంది. నాన్న, మీరు నన్ను చట్టం దృష్టితో చూడొద్దు. క్రమశిక్షణ హద్దులు దాటి ప్రవర్తించే స్టూపిడ్ ఫెలోనైతే మాత్రం నేను కాదు. ఇదిగో మీరిలా మెత్తగా ఉండబట్టే వాడు. చాలే అపో, నిన్నటిదాకా అలా నా మందలించేది అని సాధించావు. ఇప్పుడు ఇలానా అంటున్నావు? ఏం చేయమంటావు? వాడు జెంటిల్ మ్యాన్, అది గుర్తుంచుకో. మినిస్టర్ గారి ప్రోగ్రాం బందోబస్తు బాధ్యత మంది. నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి. వేరే ఎవరినైనా పంపండి సార్, కావాలంటే నేను లీవ్ పెడతాను. ఏంటి సంబయ్య, డ్యూటీ అంటే ఫస్ట్ ఉండేవాడివి, నువ్వు వేరే వాళ్ళని పంపు, కావాలంటే లీవ్ పెడతానంటున్నావు. ఏమైంది? నా పొజిషన్ అలా ఉంది సార్. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు సార్, మా ఆవిడ ఊరెళ్ళింది, నేను తులసినే ఉంటున్నాను. దాన్ని ఒక్కదాన్ని వదిలేసి నేను 2 రోజులు క్యాంపుకెలా వెళ్ళగలనండి? ఆడపిల్ల సార్, ఒక్కసారి ఆలోచించండి. మినిస్టర్ గారి ప్రోగ్రాం సాంబయ్య, వేరే ఎవరిని నీ అంత కాన్ఫిడెన్స్ లో తీసుకోలేము. కానీ నా కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళలేను సార్. సాంబయ్య, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నిన్న అవమానించడం ఏంటమ్మా? లేకపోతే ఏంటి? నీ మీద నమ్మకంతో బాధ్యత అప్పగిస్తుంటే, ప్రత్యేకంగా నీ కోసం సార్ ఇంటికొచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే, ఆడపిల్ల భయస్థురాలు, పిరికిది, దడుచుకుంటుంది, ఒంటరిగా ఉండలేదు, వణికిపోతుంది అని నా గురించి నువ్వు ధర్మం వదిలేస్తావా అంటున్నాను. ఈ వీధిలో నన్ను చూసి ఎవరైనా భయపడాల్సిందే గాని నేను దడవడం భయపడ్డమేంటి? నువ్వు నా కోసం డ్యూటీ మానేస్తే నన్ను, నా ధైర్య సాహసాల్ని కించపరిచినట్టే కదా. అయినా నాకే భయం నాన్నా. తులసి అంటేనే మగ్గం మడతేస్తుంది అని అందరికీ తెలుసు. అయినా పక్కనుందెవరు? పోలీస్ ఆఫీసర్. వాళ్ళెవరు? నా మేనమామ ఫ్యామిలీ. దుర్గమ్మకి నాకు తేడానే గాని పరాయి వాళ్ళ విషయంలో నేను దుర్గమ్మ ఒకటే. వాళ్ళంతా ఉండగా నాకేం భయం, నాకేం దడుపు?
నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నేను భయస్తురాలనే అయితే క్రికెట్ ప్లేయర్ గా ప్రపంచం చుట్టిరా అని ఎలా అన్నావు? సార్ చెప్పమ్మా. ఒక్క నిమిషం. నీ కూతురికి ఉన్నపాటి ధైర్యం, ఆత్మవిశ్వాసం నీకు లేకపోవడం ఏంటి సాంబయ్య? మొండిదేది ఎలా మాట్లాడుతుందో చూడు. అదన్నది నిజమే. ఎవరైనా దానికి జడవలసిందే కాని అదెవరికి జడుస్తుంది? నీకే ఎదురు తిరుగుతుందేమో. తిరుగుతుంది. దానింటి వైపు ఎవ్వరిని చూడనివ్వను. ఒక్కతే ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. కాని దుర్గమ్మ చివర్లో ఒక మాట అంది, విన్నావా? ఏంటది? తేడా నాకు దుర్గమ్మకే గాని పరాయి వాళ్ల విషయంలో మేం ఒక్కటే అని నిన్ను కూడా కలుపుకుంది. దాని మొహం. అది కలుపుకుంటే నేను కలిసిపోతానా? నానా, ఇదిగో నీకు కావలసినవన్నీ ఇందులో సర్దా. సార్, అమ్మా, మా నాన్న క్యాంప్ కి రెడీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వు నాకే ధైర్యం ఇచ్చావు. పద సాంబయ్య. జాగ్రత్త తులసి. డోంట్ వరీ, హ్యాపీగా వెళ్ళిరా సంబయ్య. టెన్షన్ లేకుండా డ్యూటీ చేసుకురా. వెళ్ళు. బాయ్. చూడు దుర్గమ్మ, దాని ఆనందం కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలాగా. చిచ్చి, ఏం మనిషో ఇది. చిచ్చి. ఆ? ఏంటి చీకొట్టుకుంటూ వెళ్ళింది? పద, దాన్ని అడుగుతా. పద. వామ్మో, వెంకటలక్ష్మి. అయ్యో, ఏంటి ఇది? ఏంటి ఇది వెంకటలక్ష్మి? అయ్యో అరవకు పిన్ని. ఇప్ప గబగబా పెట్టి దిగు. ఏంటి ఇది? వెంకటలక్ష్మి, ఏయ్! అమ్మో, ఏమంటే బంగారు తల్లి, బలవంతంగా చావాల్సిన కర్మ నీకేం పట్టిందే? పిన్ని అరవద్దన్నానా? వింటారు. ఏంటి పని? ఊరేసుకుని చావాల్సిన అవసరం ఏమొచ్చిందా నీకు? మరింకేం చేయమంటావు అత్తయ్యా? ఏం చేయమంటావు అంటే అసలేం జరిగిందని? అదేమో నాకేం భయమో అంది. పైగా మా దుర్గమ్మ మేము ఒకటి అంది. అదనేస్తే అది నేను ఒకటైపోతావా? అది నా కోడలైపోతుందా? దాని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మెచ్చుకోవడం ఏంటి? మొండిది అన్నావు అంతేగా. మీరు అలా అన్నారు, ఇలా అన్నారు అని కాదు. దాని గడసరం మీకు తెలీదా? అది అంత గొప్ప, ఇంత గొప్ప అనుకుంటున్నారు కానీ అసలు దాని ఎత్తు, వాళ్ళ గూడు పుటాని తెలుసుకున్నారా? గూడు పుటాని ఏంటే తల్లి? ఏంటంటే ముందు తల్లి తీర్థయాత్రల పేరు చెప్పి వెళ్ళింది. వెనకాల తండ్రి బందోబస్తు అంటూ బ్యాగ్ పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఇంట్లో అదొక్కతే ఉంది. నాకేం భయమని బిల్డప్లు ఇచ్చింది. దాన్ని మీరు నమ్మేశారు. కానీ అసలు దాని వెనకాలన్న ఎత్తుగడేంటో ఆలోచించారా? ఎత్తుగడా? గడేంటి వెంకటలక్ష్మి? అదే మరి. ఇప్పుడు ఆ ఇంట్లో అది ఆడిందే ఆట, పాడిందే పాట. అడిగే వాళ్ళు ఉండరు, దాన్ని ఆపే వాళ్ళు ఉండరు. ఓ, బావేమో దాని మోజులోనే ఉన్నాడు. మావయ్య ఎంత మాట్లాడొద్దు అన్నా దానికోసమే వెంపర్లాడుతున్నాడు. సందు దొరికితే మాట కలిపేస్తున్నాడు.
ఎవరో లేని ఈ సమయంలో అదో మెసేజ్ బావకిచ్చిందనుకో, అంతే సంగతులు. ఏ అర్ధరాత్రో అపరాత్రో బావ గోడ దూకేస్తాడు. మనం నిద్రలో ఉంటాం, వాళ్ళు మెలకునుంటారు. తెల్లారేసరికి నా బ్రతుకు తెల్లారిపోతుంది. తర్వాత తల్లిదండ్రులు దిగుతారు, మన ఇంట్లో పంచాయతీ పెడతారు. నా బిడ్డ బతుకేంటి, నీ కొడుకు దాని జీవితం నాశనం చేశాడని రచ్చ చేస్తారు. మీరా ఏమీ చేయలేరు. పరువుకి పోతే నా బతుకు పతనమైపోతుంది. ఇన్నాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నందుకు నాకు పెళ్లి కుదరదు, చివరికి వాళ్ళు జంటైపోతారు. నేను అంట్లు కడిగి పని మనిషినై బతకాల్సి వస్తుంది. నానమ్మ, అమ్మో అమ్మో అమ్మో, నీకు బుర్రే లేదు అనుకున్నావే, కానీ ఎంతో దూరం ఆలోచించావే నా వెంకటలక్ష్మి. దుర్గమ్మ, ఇది చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. మామూలుగా ఆలోచించాల్సిన విషయం కాదు, గట్టిగానే ఆలోచించాలి. రెప్ప వేయకుండా కాపలా కాయాలి. మనం ఎంత కాపలా కాసినా అది మాయలాడి, జగత్కిలాడి. మాయ చేస్తుంది, బావకి మంత్రం వేస్తుంది, ఆ గట్టుకు రప్పిస్తుంది, గుట్టుగా గడియ వేస్తుంది. ఇంకా నా బ్రతుకు కృష్ణలంకే, సంగమంలో తేలడమే. నోరు మీవే, ఎప్పుడు అపశకనం మాటలు మాట్లాడతావు. దుర్గమ్మ బతికొండగా దాని ఆటలు సాగనివ్వను. నీకు తెలిసేలా గజ్జె కడుతుందా ఏంటి? ఇదన్నట్టు చీకట్లో నల్లపిల్లిలా వ్యవహారం నడిపిస్తుంది. కోళ్లు విరగొట్టేస్తాను. జరగాల్సింది జరిగిపోయాక కాళ్ళు వెరిస్తేనే, కాళ్ళు తీస్తేనే నా బతుకేం కావాలి? నీ బతుక్కి నాది గ్యారంటీ. ఏదేవైనా దాన్ని ఒంటరిగా ఉండనివ్వకూడదు, అంతే కదా? పోనీ నేనెళ్ళి దానికి తోడుగా ఉండనా? కాపలాగా కూడా ఉంటుంది. వెళ్ళు, నిద్ర మాత్రలు ఇచ్చి జోల పాడుతుంది. అమ్మో, మీరెవ్వరూ ఏమీ చేయనవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. చెప్తా. ఏమైంది? తిన్నగా వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆర్పా? నాకు తెలిసి నేనేం గొడవ పడలేదే. గొడవ పడి చాలా రోజులైందని తోచకొచ్చావా? స్టవ్ ఆర్పి తగ్గు పడదామనుకున్నావా? నేనేం తగుబాటానికి రాలేదు. స్టవ్ వెలిగించిన దానికి ఆర్పడం రాదా? ఎలా ఆర్పాలో చెప్పడానికి వచ్చావా? దీన్నే అతి తెలివి అంటారు. పంచాయతీకి మూలం అని కూడా అంటారు. వచ్చి మంటార్పింది కాక నా దత్తలు అంటావేంటి? ఏమే, అమ్మేమో తీర్థయాత్రలకు వెళ్ళింది, మీ నాన్నున్నాళ్లే అనుకుంటే ఆయనేమో డ్యూటీకి వెళ్ళాడు. వెళ్లేవాళ్లు మేమిలా ఊరెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం వాళ్ళకెలాగూ రాలేదే. అత్తయ్య, అమ్మా నాన్న ఊరెళ్లారని నువ్వేనా చెప్పచ్చు కదా? నీకు నాకు ఉప్పు నిప్పునాయే, వచ్చేలా చెప్తాను. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదిగో ఈ మాటలే వద్దు. పక్కనే మేనమామ ఉన్నాడు. అమ్మాయి ఒక్కతే చేయకాల్చుకోవడం ఏమిటని ఇరుగు పొరుగు అనుకోరు? ఓ, ఇరుగు పొరుగు అనుకుంటారనా? మీ మావయ్యే అన్నారు. నలుగురున్న ఇల్లు, నీకు పెట్టే ముద్ద మాకెక్కువ అవుతుందా? పెట్టలేవా? మాతో పాటే నువ్వు. పద పద వెళదాం పద.